కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురంలో జై భీమరావు భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జగ్గారపు మల్లికార్జున మంగళవారం సాయంత్రం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఠాపురంలో త్రిముఖ పోటీ ఉందని, నేను మాత్రం గెలిచినా ఓడినా ఖచ్చితంగా నిరంతరం పిఠాపురం ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం, ఊరు అభివృద్ధి కోసం కార్యక్రమాలు చేపడుతూనే ఉంటానని చెప్పారు. ప్రజల పక్షాన నిలిచి వారికి జరిగే అన్యాయాలతో నిరంతరం పోరాటం చేస్తానని తెలిపారు. పవన్ కళ్యాణ్ గాని, గీత గాని ఎవరో ఒకరు నా చేతుల్లో ఓటమి పాలవుతారని జోసెన్ చెప్పారు. అయితే నేను ఓడినా నాపై గెలిచిన అభ్యర్థిని మాత్రం ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం పరుగులు పెట్టిస్తానని అన్నారు. 2024 అయినా, 2029 అయినా, 2034 అయినా ప్రజా సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంటానని మల్లికార్జున తెలిపారు. మరి ఈ 5 సంవత్సరాల కాలంలో బీజేపీ మన రాష్ట్రానికి ఏం చేసిందని ఇప్పుడు వాళ్ళతో పెట్టుకున్నాడు అంటే, రాజకీయంగా ఈ స్వలాభం కోసం ఏవైనా ప్రజలను మభ్యపెట్టడానికి మీరు చేస్తూ ఉంటే రాజకీయ ప్రజలు చూడటం లేదని అనుకుంటా ఉన్నారా? పవన్ కళ్యాణ్ 400 ఎమ్మెల్యేలను నేను బీజేపీకి సపోర్ట్గా ఉండి గెలిపిస్తాను, అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉంటాడని నిన్న రాజమండ్రి సభలో చెప్పిన ఈ పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏ విధంగా సంకేతాన్ని ఇస్తున్నాడు అంటే, 400 మంది బీజేపీ ఎమ్మెల్యేలు అయితే అందులో ఒక ఎమ్మెల్యే అంటాడు, ఒక ఎంపీ అంటాడు రాజ్యాంగాన్ని మార్చే అవకాశం కూడా ఉంది అని. అంటే 400 మంది మీకు సంఖ్య బాగుంది కదా, మెజారిటీ వచ్చింది కదా, ఎంపీలు నా చేతిలో ఉన్నారు కదా అని రాజ్యాంగాన్ని మార్చుకుంటూ పోతే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఎక్కడ ఉన్నామా? ప్రజలు కూడా చూస్తారు. ఆ ఎఫెక్ట్ బీజేపీకి ఎంత ఉంటుందో తెలియదు, కానీ అదే పవన్ కళ్యాణ్కు, ఆయన పార్టీకి, అది పిఠాపురానికి చాలా ఎఫెక్ట్ ఉంటుందని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. ఈ మాటలను కూడా ఈ 4 రోజులు, రేపు వచ్చే 4 రోజులు కూడా తప్పకుండా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఒక్కసారి ఆలోచించి మీరందరూ ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని అయితే నేను తప్పకుండా ప్రజలను అయితే కోరడానికి సిద్ధంగా ఉంటాను. నేనే మన ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన రోజు నుండి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పిఠాపురం నియోజకవర్గంలో వచ్చిన రోజు నుండి కూడా మన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న 3 మండలాల్లో ఇప్పటి వరకు సుమారు 36 గ్రామాలు నేను ప్రతిరోజు కూడా ప్రచారానికి వెళ్ళడం జరిగింది. నేను తిరిగిన ప్రతి గ్రామంలో కొన్ని వందల వేల సమస్యలు నేను అడ్రస్ చేయడం జరిగింది. ఇంటింటికి పాంప్లెట్ ఒకటి తీసుకొని డోర్ టు డోర్ ప్రచారానికి వెళ్తూ కొన్ని వందల సమస్యలను నేరుగా నా కళ్ళారా చూసి చలించిపోవడం మీ అందరితో కూడా పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమస్యలన్నీ కూడా రేపు చట్టసభల్లో ఏ విధంగా వినిపించాలి, లేదా ఒకవేళ ప్రజలు ఓడిస్తే ప్రజాక్షేత్రంలోనే ఏ విధంగా పోరాడాలి అనేక విషయాలన్నీ కూడా నేను మీ అందరి దృష్టికి తీసుకురావడం కోసం రావడం జరిగింది. నేను ఏదైతే మా చిన్న టీంతో ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఉన్నానో, అదే మరి పవన్ కళ్యాణ్ ఎక్కడో హెలికాప్టర్లో తిరుగుతూ వేరే జిల్లాల్లో, వేరే నియోజకవర్గాల్లో ప్రచారానికి తిరుగుతూ పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న సంగతిని కూడా మర్చిపోయి ఆయన మరి ఎక్కడో ప్రచారాలు చేసుకుంటూ ఉన్నాడు. నా ప్రత్యర్థి కాబట్టి నా మీద కూడా ఒక బాధ్యత ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ మీరు కూడా ప్రజల దగ్గరకు నేరుగా వెళ్ళి మీ యొక్క హడావుడిని పక్కన పెట్టి రాజకీయాలు చేయాలి అంటే ప్రజల వద్ద నేరుగా ఉండి వాళ్ళ సమస్యలను అడ్రస్ చేయడం కోసం రావాలని పవన్ కళ్యాణ్ కూడా ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గానికి రావాలని నేను కూడా ఒక అభ్యర్థిగా పిలుస్తూ, వంగా గీత గారు కూడా సరైన